హాయ్ ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇది మనందరి జీవితాలపై బాగా ప్రభావితం చూపించే టాపిక్. ఇది ఇండియన్ రైల్వేస్కి సంబంధించింది. ఇందులో నేను రెండు అంశాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకటి, ఇండియన్ రైల్వేస్ వల్ల మన టైం ఎలా వేస్ట్ అవుతుంది అనేదైతే, రెండోది చైనాతో పోల్చితే భారతీయ రైల్వేలో టికెట్ల ధరలు 2 రెట్లు ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక పాయింట్. సో 2 పాయింట్లు చూద్దాం. ఫస్ట్ పాయింట్ తీసుకుంటే, ఇండియన్ రైల్వేస్ వల్ల మన టైం ఎలా వేస్ట్ అవుతుంది. సో జనరల్గా మనం ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఒకటి అంటుంటాం, మన రైళ్ళు ఎప్పుడు లేటుగా వస్తుంటాయి అని. కొన్ని సినిమాల్లో రైళ్ళు లేటుగా వస్తున్నాయనే సాంగ్స్ కూడా మనం చూసాం. సో అంటే ఇది ఒక కామన్ ఇష్యూ అయిపోయింది. మనకి రైలు లేట్ అవుతుందంటే అది కామనేగా అని మనం అనుకునే పరిస్థితి వచ్చేసింది. సో ఇప్పుడైతే కొంత మార్పు కనిపిస్తోంది. కొత్త కొత్త రైళ్లు వస్తున్నాయి, వందే భారత్ లాంటివి వస్తున్నాయి, కొంచెం స్పీడ్ పెరిగింది. అయినప్పటికీ కూడా ఈ లేట్ అనేది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతోంది. చాలా ఎక్స్ప్రెస్లు మామూలు సంప్రదాయంగా ఇదివరకు ఉన్న ఎక్స్ప్రెస్లు చాలా వరకు కొంచెం లేట్ అవుతున్నాయి. ఈ ఎఫెక్ట్ అందరి మీద పడుతోంది. ఓవరాల్గా ఇండియాలో గమనిస్తే రోజు కూడా 30% పైగా రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. కొన్ని రైళ్లు అరగంట ఆలస్యంగా తిరుగుతున్నాయి, కొన్ని రైళ్లు గంట ఆలస్యంగా తిరుగుతున్నాయి, మరికొన్ని గంటల పాటు లేట్ అవుతూ ఉన్నాయి. ఇట్లా ఇది యాక్చువల్గా ఇది ఒక చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే ఇట్లా రైళ్లు లేట్ అవ్వడం అనేది ఒక వ్యక్తికి లేట్ అయితే అనుకోవచ్చు, కానీ రోజు కొన్ని లక్షల మందికి ఇట్లా లేట్ అవ్వడం అనేది ఒక పెద్ద ఇష్యూ. అది ఒక సాధారణ ఎక్స్ప్రెస్లో 1200 నుంచి 2000 మంది దాకా ప్రయాణికులు ఉంటారు. సో వీళ్ళందరి టైము వేస్ట్ అవుతుంది. సో ఇట్లా రైళ్ళలో ప్రయాణిస్తున్నప్పుడు టైం వేస్ట్ అయితే ఆ విలువైన సమయం మనం కోల్పోయినట్లు అవుతుంది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఏంటంటే, ఇండియాలో ఒక రైలు ఏకంగా 3.5 సంవత్సరాలు ఆలస్యంగా నడిచింది. ఇది మనం నమ్మశక్యం కాదు, కానీ నిజంగానే జరిగింది. ఆ ట్రైను, అది ఒక ఫ్రైట్ ట్రైను, అది విశాఖపట్నం నుంచి 2014 నవంబర్లో బయలుదేరింది. అది 3.5 సంవత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్లోని బస్తీ స్టేషన్ని చేరింది. ఈ 3.5 ఏళ్ల పాటు అది ఆలస్యం అవడం అనేది అది మన ఇండియా చరిత్రలోనే అత్యధికంగా ఆలస్యమైన రైలు కింద ఇది రికార్డుల్లోకి ఎక్కింది. అట్లాంటి పరిస్థితి కూడా మన ఇండియాలో ఉంది. ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఎందుకంటే ఒక్క క్షణం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. కొంతమంది ఆ నిమిషానికి ₹1,00,00,000 దాకా సంపాదిస్తారు, కొంతమంది నిమిషానికి ₹10 దాకా సంపాదిస్తారు. ఇట్లా అన్ని రకాలుగా సంపాదిస్తున్న వారు రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. సో అందరికీ కూడా టైం అనేది ఇంపార్టెంటే. ఆలస్యం అవడం వల్ల అందరూ నష్టపోతున్నాం. ఇండియాలో రోజు సుమారుగా 2,30,00,000 మంది దాకా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రోజు 30% దాకా రైళ్లు గంట పాటు ఆలస్యంగా నడిస్తే వాటిలోని 69 లక్షల మంది టైం వేస్ట్ అవుతుంది. యావరేజ్గా అరగంట టైం వేస్ట్ అవుతుందని అనుకున్న 35 లక్షల గంటలు వృధా అవుతున్నట్లే. ఇలా సంవత్సరానికి కొన్ని కోట్ల గంటలు వృధా అవుతున్నట్లే. ఇవన్నీ అంచనాలు మాత్రమే, అఫీషియల్ లెక్కలు లేవు. అయితే రైలు ఆలస్యమైనప్పుడు అందుకు తమ తప్పేమీ లేదు అని రైల్వే అధికారులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలా నిరూపించుకోలేకపోతే ఆలస్యం చేసినందుకు ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిందే అని సుప్రీంకోర్టు 2021 సెప్టెంబర్లో తీర్పు ఇచ్చింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఇక రెండో పాయింట్ చూద్దాం. చైనాతో పోల్చితే భారతీయ రైల్వేలో టికెట్ల ధరలు 2 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ చైర్ కార్లో టికెట్ ధర ₹1,680 ఉంది. ఇందులో క్యాటరింగ్ ఛార్జీ ₹360 కూడా కలిసి ఉంటుంది. దాన్ని తీసివేస్తే టికెట్ ధర ₹1,316 అవుతుంది. ఈ డిస్టెన్స్ మొత్తం 563 కిలోమీటర్లు. ఈ జర్నీకి 8 గంటల 19 నిమిషాల టైం పడుతుంది. ఈ లెక్కల ప్రకారం ఈ రైలులో చైర్ కార్లో 300 కిలోమీటర్లు ప్రయాణిస్తే టికెట్ ధర ₹701 అవుతుంది. ఈ జర్నీకి 4 గంటల 26 నిమిషాలు పడుతుంది. ఈ 300 కిలోమీటర్ల లెక్క ఎందుకంటే, చైనాలోని షాంఘై నుంచి నాన్జింగ్కి సుమారుగా 300 కిలోమీటర్లు ఉంటుంది. చైనాలోని G1786 ట్రైన్లో ఈ జర్నీ చేయడానికి
ఫస్ట్ క్లాస్ టికెట్ ధర $45 ఉంది. ఆ ట్రైన్లో అదే తక్కువ రేటు. సో $45 అంటే మన రూపాయల్లో $3,763. ఈ జర్నీ గంటన్నరలో పూర్తవుతుంది. చైనా కరెన్సీ యువాన్ని మన ఇండియన్ రూపీతో పోల్చితే మారకపు విలువ $11.93గా ప్రజెంట్ ఉంది. అంటే దాదాపు ₹12 అనుకోవచ్చు. ఈ లెక్కన మన వందే భారత్ ఛార్జీ అయిన $701ని మనం 12 రెట్లు పెంచాల్సి ఉంటుంది. అంటే 701 మల్టిప్లై 11.93 వేసుకుంటే $8,362 అవుతుంది. అంటే చైనాలో ఆ టికెట్ ధర $8,362 ఉండాలి. కానీ అది $3,763 మాత్రమే ఉంది. అంటే దాదాపు 2 రెట్లు తక్కువ ధర ఉంది. అంటే మన రైల్వేలో కంటే చైనా రైల్వేలో ప్రజలు 2 రెట్లు తక్కువ ధరకు ప్రయాణిస్తున్నారు. మరో షాకింగ్ విషయం కూడా ఉంది. వందే భారత్ రైలులో ప్రయాణానికి అయ్యే ఖర్చులో 57% మాత్రమే తీసుకుంటున్నట్లు ఇండియన్ రైల్వేస్ చెప్పింది. మిగతా 43% ఛార్జీని తీసుకోవట్లేదని చెప్పింది. ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను. ఒకవేళ మన రైల్వే ఆ 43% కూడా మనీ తీసుకుంటే అప్పుడు టికెట్ ధర 300 కిలోమీటర్లకి $701 కాకుండా $1,230 అవుతుంది. అప్పుడు మనం దీన్ని చైనా కరెన్సీ విలువతో పోల్చితే అంటే $1,230ని 11.93తో మల్టిప్లై చేస్తే $14,674 అవుతుంది. అంటే చైనా కరెన్సీ ప్రకారం మన వందే భారత్లోని చైర్ కార్లో ఒక వ్యక్తి 300 కిలోమీటర్లు ప్రయాణిస్తే రైల్వేకి అవుతున్న ఖర్చు $14,674. ఇదే చైనాలో 300 కిలోమీటర్లకు ఫస్ట్ క్లాస్ టికెట్ ధర $3,763 మాత్రమే. అంటే మన దేశంలో టికెట్ ధర 3 రెట్ల కంటే ఎక్కువ ఉంటుంది. పోనీ ఇంత ఎక్కువగా ఉంటున్నప్పటికీ మనం త్వరగా వెళ్ళగలుగుతున్నామా అంటే అది లేదు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ 300 కిలోమీటర్లు వెళ్లేందుకు 4 గంటల 26 నిమిషాలు టైం పడుతుంది. చైనాలో మనం చెప్పుకున్న G1786 ట్రైన్ 300 కిలోమీటర్ల జర్నీని గంటన్నరలో పూర్తి చేస్తుంది. అంటే చైనాలో ట్రైన్ దాదాపు 3 గంటల టైంని సేవ్ చేస్తుంది. ఈ లెక్కన మన ఇండియాలో మనం 2 రెట్లు ఎక్కువ మనీ చెల్లిస్తున్నా 2 రెట్లు ఎక్కువగా మన టైం వేస్ట్ అవుతుంది. ఇదంతా చూశాక మనకు అర్థమయ్యేది ఒకటే, మన దేశంలో రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. వందే భారత్ని చూసి సూపర్ ట్రైన్ అదిరిపోయింది, ఇట్లాంటి రైలే కావాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇంతకు మించి జరగాల్సింది చాలా ఉంది అని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రజెంట్ ఉన్న రైలు వల్ల మన టైం వేస్ట్ అవుతుంది, మనకు ఖర్చులు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఇతర దేశాల్లో అంటే చైనా లాంటి దేశాల్లో ఎందుకు ఎక్కువ వేగంతో వెళ్ళగలుగుతున్నాయి, ఎందుకు తక్కువ ఖర్చులో వెళ్ళగలుగుతున్నాయి అనేది మన రైల్వే అధికారులు పరిశీలించి అట్లాంటి టెక్నాలజీని వ్యవస్థల్ని కూడా తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక్కడ మీరు చైనాతో ఎందుకు పోల్చుతున్నాం అంటే ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రపంచంలో ప్రజెంట్ అత్యంత వేగంగా వెళ్తున్న రైళ్లు చైనాలో ఉన్నాయి. మిగతా దేశాల్లో ఫ్రాన్స్లో, జర్మనీలో, జపాన్లో కూడా ఉన్నాయి. కానీ చైనాలో అత్యంత వేగంగా వెళ్తున్నాయి. అట్లాగే అక్కడ రైల్వే వ్యవస్థ కూడా చాలా వేగంగా డెవలప్ అవుతోంది. వీటన్నిటికంటే మించిన మరో అంశం కూడా ఉంది. 1980లో చైనా కంటే భారత్ మెరుగ్గా ఉంది. అప్పట్లో భారత్ తలసరి ఆదాయం అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ $582 కాగా చైనాలో తలసరి ఆదాయం $307 మాత్రమే. అంటే చైనా కంటే దాదాపు డబుల్గా మనం బెనిఫిట్గా ఉండేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు 2024లో భారత తలసరి జీడిపి $10,123 కాగా చైనాలో పెర్ క్యాపిటల్ జీడిపి $13,136గా ఉంది. ఇది అఫీషియల్ లెక్క కాదు, సుమారుగా చెప్తున్న లెక్క. సో అంటే మనకంటే చైనా బెటర్గా ఉంది అని ఈ లెక్క చెబుతోంది. ఓవరాల్గా చైనా రైల్వే గొప్పగా ఉంది, మనది సరిగా లేదు అని నేను చెప్పట్లేదు. మనం భారతీయులం కాబట్టి మనకి మన భారతీయ రైల్వే గొప్పది, గర్వకారణమైనది. మన రైల్వేలో 12 లక్షల మందికి పైగా ఉద్యోగాలు, రకరకాల ఉపాధి అవకాశాలు పొందుతున్నారు.
ప్రపంచంలో మన రైల్వే అతి ఎక్కువగా ఉద్యోగాలు ఇస్తున్న వాటిలో మన రైల్వే 9వ స్థానంలో ఉంది. ఇంత గొప్ప రైల్వే మనం కలిగి ఉన్నాం. అయితే లోపాలు ఉన్నాయి, పొరపాట్లు జరుగుతున్నాయి. వీటిని సరిదిద్దుకుంటూ అట్లాగే ప్రమాదాలు కూడా జరగకుండా మరింత సరైన టెక్నాలజీని, మరింత అప్డేటెడ్ టెక్నాలజీని తెచ్చుకుంటూ మన రైల్వేని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వేగంగా సురక్షితమైన ప్రయాణం అందించేలాగా మన రైల్వేని కేంద్ర ప్రభుత్వం అట్లాగే అధికారులు వీళ్ళంతా కలిసి తీర్చిదిద్దాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది నేటి టాపిక్. నెక్స్ట్ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.